విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము, దానికి కట్టుబడి ఉన్నాం మేము గానీ మా ముఖ్యమంత్రి గారు గానీ. మొన్న ఈ మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉన్నారు. పదే పదే ప్రభుత్వం మీద బురదల్లే పని చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది. అతను పూర్తిగా విద్యుత్ శాఖను దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు. అతనే యాక్సిస్ ఎనర్జీకి ₹5.12 పీపీ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి ₹4.60 పగలపూట సాయంత్రం పూట పీక్ అవర్స్ లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము. అదే కాకుండా PLF దాదాపు 60% తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్ని కూడా చేశాం అనమాట. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది. మా ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచకూడదు, ప్రజలకు ఉపయోగపడాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగానే రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసాము. గతంలో కూడా 7,000 మెగావాట్లు 2014-19లో రెన్యూబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము. అదేవిధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు. దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం.